ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి అనే సామెత తెలుసు కదా. ఇప్పుడు విజయనగరం జిల్లాలో అదే జరుగుతుందట. నిన్న మొన్నటి వరకు ఎదురులేని నేతగా ఉన్న ఆయనకి ప్రత్యర్థి ఎదురొచ్చేసరికి ఓర్చుకోలేకపోతున్నారట. సీఎం స్థాయి అని చెప్పుకున్న ఆ నేత ఇప్పుడు స్థాయి మర్చి వ్యాఖ్యలు చేస్తున్నారట. అందలానికి అలవాటు పడి అవమానాన్ని ఆకలింపు చేసుకోలేకపోతున్నారు బొత్స. ఇంతకీ సత్యనారాయణది ఆత్మన్యూన్యత భావమా, అవమానాన్ని కూడా అవకాశంగా మలుచుకొని రాజకీయ ఎత్తుగడా? ఉత్తరాంధ్ర రాజకీయాలే అంతా చాలా సెటిల్డ్గా, సైలెంట్గా ఉంటుంది. అలాంటి చోట ఇప్పుడు కొత్త రాగం వినిపిస్తోంది. సరికొత్త రాజకీయం కనిపిస్తోంది. నన్ను అంతమోదించాలని చూస్తున్నారా? నాపై ఎందుకింత పగ? నన్ను అవమానపరచాలని చూస్తున్నారా? నాపై ఎందుకింత ద్వేషం? బాధాతాప్త హృదయంతో భయం ఆవరించినట్లుగా ఉన్న మాటలు ఎవరివో కాదు. సంచలన రాజకీయాలకు పెట్టింది పేరైన శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణవే. నిన్న మొన్నటిదాకా గెలుపోటములతో సంబంధం లేకుండా ఉత్తరాంధ్ర రాజకీయాలను సాధించిన వ్యక్తి ఇప్పుడు ఇలాంటి స్టేట్మెంట్లకు పరిమితమవడం బొత్స అభిమానులకు అస్సలు మింగుడు పడడం లేదట. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చవిచూసిన బొత్స సత్యనారాయణ ఇలా మాట్లాడింది అంటూ నోరెళ్లబెడుతున్నారట. జిల్లాలో తమ నాయకుడికి తిరుగులేదనుకున్న అనుచరులంతా తమ నాయకుడే నన్ను చంపాలనుకుంటున్నారా అంటూ చోటామోటా నేతగా మాట్లాడే పరిస్థితి ఎందుకొచ్చిందంటూ ఆరాలు తీస్తున్నారట. ఉత్తరాంధ్ర టైగర్గా అభిమానులు గొప్పగా చెప్పుకునే వ్యక్తి ఇప్పుడిలా మాట్లాడుతున్నారంటేనే గుసగుసలు మొదలైపోయాయి. బొత్స సత్యనారాయణది 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం. తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో డీసీసీబీ చైర్మన్గా, ఎంపీగా 3 సార్లు, ఎమ్మెల్యేగా, ప్రస్తుతం ఎమ్మెల్సీగా, శాసనమండలి విపక్ష నేతగా సుదీర్ఘ అనుభవం, రాజకీయ చతురత బొత్స సొంతం. పార్టీ ఏదైనా, ప్రభుత్వం ఎవరిదైనా పొలిటికల్ బాబ్ అనేలా ఉండేది ఆయన హవా. జిల్లాలో అశోక్ గజపతిరాజు పేరు తప్ప వేరే నాయకుడి పేరెత్తడం కూడా ఆయనకు తెలియదు. నా స్థాయి వేరు, ఈ చోటామోటా లీడర్లతో నాకేంటి అన్నట్లుగా ఉండేది బొత్స స్టైల్. కానీ పైడితల్లి సినిమానోత్సవం వేదికగా తన అనుభవాన్ని మరిచి వ్యవహరించిన తీరే ఇప్పుడు చర్చకు దారితీసింది. ఆయన ఆత్మన్యూన్యత భావంతో ఉన్నారా అంటే విజయనగరం జిల్లాలో సమాధానం అవుననే వినిపిస్తోంది. చిన్న ఇష్యూలో తన డిగ్నిటీని మరిచారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పంతానికి పోయి తన కొడుకు వయసున్న కిమిడి నాగార్జున చేతిలో అభాసుపాలు అయ్యారని విమర్శలు మూటగట్టుకున్నారు. అయితే కిమిడి నాగార్జున కూడా బొత్స సీనియారిటీకి గౌరవమిస్తే బాగుండేదన్న వాదనలు వినిపిస్తున్నప్పటికీ బొత్స కలలో కూడా ఊహించని డ్యామేజ్ జరిగిపోయింది. తనకు తిరుగులేదనుకున్న విజయనగరం గడ్డపై ఓ జూనియర్ ఇలా తిరగబడతాడని బహుశా బొత్స ఊహించనే ఉండకపోవచ్చు. గోటితో పోయేదానిని గొడ్డలిదాకా తెచ్చుకున్నారనే వాళ్ళు ఉన్నారు. ఏ వేదికపైనైతే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఉమ్మడి రాష్ట్ర పీసీసీ అధ్యక్ష పదవి దాకా వెళ్లారో అదే వేదికపై అవమానానికి గురవడాన్ని బొత్స జీర్ణించుకోలేకపోతున్నారట. అయితే బొత్స మీడియా వేదికగా చేసిన సెన్సేషనల్ కామెంట్స్ ఊరికే చేయలేదనే చర్చ కూడా సాగుతోంది. జిల్లాలో సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నాలు చేస్తున్నారట. బొత్స లాంటి వారికి అవమానం జరిగిందా, చంపాలనుకుంటున్నారా అని ప్రజల మధ్య చర్చ జరిగేలా చేయడమే దీని వెనుకున్న పొలిటికల్ ప్లాన్ అంటున్నారు ఇంకొందరు. బొత్స ఏం చేసినా అందులో రాజకీయ ప్రయోజనం ఖచ్చితంగా ఉంటుందనేవారు లేకపోలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పతనావస్థలో ఉన్న వైసీపీని పైకి తీసుకురావాలంటే దొరికిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదన్న ప్లాన్ కూడా అయ్యుండొచ్చనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ ఇష్యూలో బొత్సకి వైసీపీ నేతల మద్దతు దొరకపోవడం మరో ఇంట్రెస్టింగ్ పాయింట్. ఒక్క మేనల్లుడు చిన్న శ్రీను తప్ప ఏ ఒక్క మాజీ ఎమ్మెల్యే కూడా నోరు విప్పలేదు. దీంతో బొత్సకి అవమానం జరగాలని వైసీపీ నేతలు కూడా ఎదురుచూస్తున్నారా అనే అనుమానం కలగకమానదు. బొత్స సత్యనారాయణ దయతో ఎమ్మెల్యేలపైన వారు కూడా కనీసం సంఘీభావం తెలపకపోవడం కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది.
బొత్స సిఫార్సుతో ఎంపీటీసీ నుంచి ఎంపీ పదవులు పొందిన వారున్నా ఒక్కరు కూడా ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించలేదు. విశాఖ నుంచి విజయనగరం రాగానే బొత్సాని చుట్టుముట్టిన నాయకులు సైతం ఎక్కడా ఈ విషయంపై స్పందించలేదు. మరోవైపు కొందరు వైసీపీ మాజీలు సైతం నాగార్జున నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందువల్ల బొత్సాది ఆత్మాన్యూన్యత భావమా లేక అవమానాన్నే అవకాశంగా మలుచుకోవనే రాజకీయ వ్యూహమా అన్నది త్వరలోనే తేలిపోతుందంటున్నారు.